అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఏదైతే సంఘటన జరిగిన పక్కనున్న మెకానిక్ షెడ్ ఏదైతే ఉందో, ఉదయం 10 గంటలకి తన ట్రాక్టర్ని అక్కడ తీసుకెళ్ళి బాగు చేయడానికి పెట్టి కావాల్సిన సామాను కోసం ఆయన గుంటూరు వెళ్తే, ఆయన కుమారుడు బండ్లమూడి అశోక్ 11:30 ప్రాంతంలో ఆ మెకానిక్ షాప్కి వెళ్తే, ఏదైతే సంఘటన జరిగిందని చెప్తా ఉన్న టీ స్టాల్ ఏదైతే ఉందో, ఆ టీ స్టాల్ ఎవరిదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ టీ స్టాలు వైకాపా పార్టీ సానుభూతి పరుడిది. ఎవరైతే దాడికి గురైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన బంధువులది. మా పార్టీకి సంబంధించిన బాబురావు గారు వాళ్ళ అబ్బాయి ఆయన గుంటూరు వెళ్తే 11:30 నుంచి ట్రాక్టర్ బాగు చేయించుకోవడానికి అక్కడ ఉంటే, 3:30 ప్రాంతంలో ఏదైతే ఈ నాగమల్లేశ్వరరావు వాళ్ళతో పాటు ఇంకొక వ్యక్తిని మాత్రమే పేర్కొన్నారు, నరేంద్ర అనే వ్యక్తిని ఆ సంఘటనలో ఉన్నట్టు. కానీ నేను డిమాండ్ చేసేది ఏంటంటే, పోలీస్ వారిని ఆ సంఘటన జరిగినప్పుడు వీళ్ళిద్దరితో పాటు ఇంకా 3 వైకాపా సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. గొల్లా చౌదరి, గొల్లా రవితేజ, గోళమూడి కోటేశ్వరరావు, అంటే మొత్తం 5 ఉన్నారు అక్కడ. మీరు ఏదైతే సీసీ ఫుటేజ్ ఉందని చెప్తా ఉన్నారో, దానిలో గొల్లా చౌదరి అనే వ్యక్తి మీకు సీసీ ఫుటేజ్లో కనపడతారు. వాళ్ళు కాక మిగతా 2 ఎవరైతే ఉన్నారో పక్కన ట్రాక్టర్ పెట్టుకొని కాపు కాసిన మాట వాస్తవం. మరి వీళ్ళు 5 3:30 ప్రాంతంలో ఆ టీ స్టాల్ దగ్గరికి ఎందుకు వచ్చారు? దేనికోసం వచ్చారు? బండ్లమూడి అశోక్ అనే వ్యక్తి, మా బండ్లమూడి బాబురావు గారి యొక్క చిన్న కుమారుడు, వాళ్ళ అన్న కొడుకు, వాళ్ళ 2 మాత్రమే 3 మాత్రమే ఉన్నారని తెలిసి ఈ 5 దాడి చేయడానికి వచ్చారా? దేనికోసం వచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆ టీ స్టాల్ దగ్గర 3 ఉన్నారు, పక్కన 2 కాపు కాశారు, మొత్తం 5 వైకాపాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు సంఘటనలో. కానీ వాళ్ళ పోలీస్ కంప్లైంట్ చూస్తే గాయపడిన వ్యక్తితో పాటు కేవలం నరేంద్ర అనే వ్యక్తి ఉన్నాడని మాత్రమే ఉదాహరించారు. వైకాపా నాయకులు ఏం చెప్తారు? ఇదేదో ఒక ప్రీ ప్లాన్డ్ లేకపోతే ఇంకోటి అని చెప్తా ఉన్నారు. వీళ్ళ 5 అక్కడికి వచ్చినప్పుడు అక్కడ జరిగిన మాటలు కావచ్చు, వీటి మూలాన జరిగిన యాదృచ్ఛికమైన సంఘటన అదనేది స్పష్టంగా మీరు ఏదైతే వాళ్ళు దేశం మొత్తం తీస్తూ ఉన్న సీసీ కెమెరా ఏదైతే ఉందో దాన్ని చూసినా కనపడుద్ది. ఎందుకంటే మా వాళ్ళ చేతుల్లో ఏం లేవు, పక్కన అక్కడున్న అందుబాటులో ఉన్నది తీసుకొని కనపడుతుంది తప్పితే ఇదేదో ప్రీ ప్లాన్డ్గా వాళ్ళని కొట్టాలని. ఎందుకంటే ఉంది మా వాళ్ళు 3, వాళ్ళు 5. ప్రీ ప్లాన్డ్గా కొట్టాలని వస్తే వైకాపా నాయకులు 5 వచ్చారనేది స్పష్టంగా కనపడతా ఉంది. వాస్తవాల్ని దాచిపెట్టి కేవలం బండ్లమూడి బాబురావుకు సంబంధించిన కుమారుడు, వాళ్ళ అన్న కొడుకు 3 మాత్రమే ఉన్నారని ఆ సమాచారాన్ని వాళ్ళకి ఎవరిచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. దాడి జరుగుతుందనే దీంతో జరిగిన ఒక ఊహించని సంఘటన, దానికి రకరకాలుగా రంగులు పులుగుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, పోలీసులు అంబులెన్స్ని పిలిపిస్తే అంబులెన్స్ కాదని వాళ్ళు ఒక ఆటోలో తీసుకెళ్లారు, సంతోషం.
కానీ ఎక్కడైనా సరే దేశంలో ఎక్కడైనా రాజకీయపరమైన గొడవ జరిగితే ముందు ఎక్కడికి వెళ్తారండి? ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు, ప్రాథమిక వైద్యం చేస్తారు. ప్రాథమిక వైద్యం చేసిన తర్వాత సరే వాళ్ళు ఇష్టపడితే గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు కన్నా వెళ్ళొచ్చు, ప్రైవేట్ కన్నా వెళ్ళొచ్చు. కానీ ఇక్కడి నుంచి డైరెక్ట్గా వాళ్ళ మనుషులు వాళ్ళ నాయకులను అడిగి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్దామని పోలీసులు చెప్తే కాదని వాళ్ళ నాయకురాలు రూతురాణి ఆసుపత్రికి తీసుకెళ్లారు.